కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వ్యవసాయ రంగానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల నేతలు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఎరువులు, విత్తనాల సబ్సిడీ గాలికి వదిలేశారంటూ తీవ్ర అన్యాయం జరిగిందని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి దేవేందర్ మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించలేని మోడీ కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి బడ్జెట్ తగ్గించడాన్ని ఖండించండి. కేంద్ర బడ్జెట్ ప్రజారంగాలపై కార్మిక రైతాంగ సమస్యల సాధనకై దేశవ్యాప్తంగా రైతాంగ సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి రక్షణ రంగానికి 6 లక్షల కోట్లు కేటాయించింది. కేవలం 1,70,000 కోట్లు మాత్రం వ్యవసాయ రంగానికి ఇచ్చింది. విద్యకు, వైద్యానికి తక్కువ ఇచ్చింది. విద్యకు, వైద్యానికి, వ్యవసాయ రంగానికి కలిపితే కూడా రక్షణ రంగానికి తక్కువ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఇది దేశవ్యాప్తంగా మరి వాళ్ళ ఎస్కేం పిలిపించింది. అందులో భాగంగా బడ్జెట్ బిల్లు పత్రం తగ్గించడం కోసం ఎస్కేం నాయకత్వాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి. మన దేశానికి ఏం ముప్పు వచ్చిందని ఇప్పటికే రక్షణ రంగంలో అనేక కోట్లు పెట్టి ఉన్నారు. ఈ దేశంలో 12 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికులకు పని లేదు, భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీవన భద్రత లేదు, కొనుగోలు శక్తి లేదు. అన్ని పడిపోయినటువంటి దీని స్థితిలో ఇవాళ బడ్జెట్ రైతులకు, కార్మికులకు కాకుండా కార్పొరేట్లకు మేలు చేయడం కోసం మాత్రమే ఇవాళ తుపాకులు, మందుగుడు సామగ్రి మొత్తం కూడా పెడతా ఉన్నారు. ఇవాళ ఆపరేషన్ కగారు తోటి అడవులలో ఖనిజ సంపద దోచుకోవడం కోసం